ఒక భక్తుడు టికెట్ బుకింగ్ టైంలో మేల్ అని టైప్ చేస్తే ఫిమేల్ అని వచ్చింది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు. మీ యొక్క ఆధార్ నెంబర్ ఐడి కరెక్ట్గా ఉంటే చాలండి. ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా బుకింగ్ చేసే తొందరలో మేల్ బదులు ఫీమేల్ అని పడింది అని మీరు చెప్పొచ్చు. ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉంటే చాలండి. మిగతా ఏ డీటెయిల్స్ తప్పైనా కూడా మిమ్మల్ని దర్శనానికి అయితే ఖచ్చితంగా అలౌ చేస్తారు. అలాగే మేడం, ఒకసారి ఎస్ఎస్డి టోకెన్స్ ద్వారా దర్శనం చేసుకుంటే మళ్ళీ ఎన్ని రోజులకి దర్శనం చేసుకోవచ్చు, ప్లీజ్ రిప్లై అని అడిగారు. ఒకసారి తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని దర్శనానికి వెళ్తే మళ్ళీ అదే దర్శనం టికెట్ తీసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. అంటే 1 నెల తర్వాత మళ్ళీ మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, మేడం కర్ణాటక ఎంపీ మినిస్టర్ లెటర్కి ఎంతమందికి విఐపి దర్శనం ఇస్తారు అని అడిగారు. టీటీడీ వారి పెట్టిన రూల్స్ ప్రకారం ప్రస్తుతం తిరుమలలో దర్శనానికి